సార్ నిన్న సీఎం గారు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఆయన ఇచ్చిన డెమో గానండి సుమారు 50,000 మంది విద్యార్థులతో ఆయన ఇంటరాక్ట్ అయిన విధానం అంటే భవిష్యత్ తరాలకి ఒక భరోసా కల్పించాలి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి లేకపోతే ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు వెళ్లకుండా మీకు ఇక్కడ మేము మంచి ఆపర్చునిటీ ఇస్తామని అనే ఒక భరోసా చూస్తుంటే యాజ్ ఏ డీన్ మీరు ఏం చెప్తారు సార్ అంటే ఈ ప్రభుత్వ పనితీరు కానీ సీఎం గారు ఈ వయసులో కూడా ఆయన అది ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఈ సీఎం చూపించే చొరవ వల్ల యువతకి చాలా మేలు జరుగుతుందని మన ఉద్దేశం. ఎందుకంటే అది ఎమర్జింగ్ టెక్నాలజీ, అంటే కొత్తగా వచ్చే టెక్నాలజీ వైపు యువతని దిశానిర్దేశం చేసి వారికి తగిన తర్ఫీదు ఇచ్చి ఆ తర్ఫీదుతో వారికి జీవనోపాధి కల్పిద్దామని వాళ్ళ యాస్పిరేషన్స్ పెంచాలని అనుకోవడం చాలా మంచి పరిణామం. అంటే అమెరికాలో మనందరికీ తెలుసు సిలికాన్ వ్యాలీ వల్ల చాలా ఇన్నోవేషన్స్ జరిగినాయి. ప్రపంచ దిశనే మార్చే కంపెనీస్ సిలికాన్ వ్యాలీలో ఎస్టాబ్లిష్ అయ్యి మానవాళి మనుగడకి కొన్ని డైరెక్షన్ ప్రొవైడ్ చేసిన కంపెనీలు సిలికాన్ వ్యాలీలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఆలోచించేది ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది అమరావతి రీజియన్లో డెవలప్ అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా బాగుంటుందని మనం అనుకోవచ్చు. కాకపోతే ఇది చాలా ఛాలెంజెస్తో కూడుకున్న పని. అంటే ట్రైనింగ్ ఇవ్వాలి, తర్ఫీదు ఇవ్వాలి. ఐటీ సెక్టార్లో ఉన్నన్ని జాబ్స్ ఈ క్వాంటమ్ వ్యాలీలో ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థులకి క్వాంటమ్ కంప్యూటింగ్లో వస్తాయా లేదనేది ఇంకా మనం దాని మీద ఒక సరైన అవగాహనకి రావాలి. ఏదైనా సరే ఏదైనా కొత్త స్కిల్ వచ్చినప్పుడు నేర్చుకుంటే, కొత్త టూల్స్ వచ్చినప్పుడు నేర్చుకుంటే ఆ నేర్చుకునే విధానం వల్ల వారు ఎక్కడైనా పనిచేసే అవకాశం వస్తుంది. సో ఈ రకంగా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ మంచి స్టెప్ తీసుకుందని మనం భావించాలి. సో ఒక విజనరీకి సంబంధించిన వ్యక్తి అనగానే చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచిస్తుంటాం. ఆయన ఆలోచనలు ఒక 10-20 ఏళ్ళు ముందు చేసే పరిస్థితుల నుంచి ఈరోజున ఆయన వారసుడిగా లోకేష్ గారు ఈరోజు విద్యా ఐటీ శాఖ మంత్రిగా ఆయన పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలనేటువంటి ఆయన కమిట్మెంట్ కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఈరోజున విశాఖ మరొక ఐటీ హబ్ అవ్వబోతుంది అనే ఒక ఇది ఇండికేషన్స్ వెళ్తాయి అనుకోవచ్చంటారా? డెఫినెట్గా అనుకోవచ్చండి. ఎందుకంటే మనకు జరిగింది సిఐఏ అక్కడ మీటింగ్లో మనకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే భారతదేశంలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ముందు నిలుస్తుంది, దేంట్లో సందేహం లేదు. దానికి రీజన్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రోయాక్టివ్గా ఉంది. ప్రోయాక్టివ్ అంటే వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్ని కూడా ఒక ఎస్క్రో అకౌంట్లో మేము పెట్టేసి రెడీగా పెడతాం, మీరు ఎప్పుడు ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పిన తీరు పరిశ్రమ వర్గాల్లో చాలా మంచి పరిణామం. అంటే గవర్నమెంటు, ప్రైవేటు, పబ్లిక్ కలిసి పాలసీ మేకింగ్లో భాగస్వాములు అయ్యి ఒక డెవలప్మెంట్ దిశగా అడుగులు వేస్తే, అంటే అన్ని ప్రాబ్లమ్స్ని ఇండస్ట్రీ సాల్వ్ చేయలేకపోవచ్చు ఇనీషియల్గా, కానీ వారు సాధించిన విజయాల వల్ల ఆ ఉత్సాహం వేరే సెక్టార్స్కి, సోషల్ సెక్టార్స్ కూడా స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థుల యొక్క సక్సెస్ చూసి వేరే విద్యార్థులు కూడా దాంట్లోకి వస్తానికి, వేరే విదేశాల్లో పనిచేస్తానికి ఇది మంచి పరిణామం అని నేను భావిస్తున్నాను. సో యాజ్ ఎ డీన్ అంటే రేపు రాబోయే తరాలకు కానివ్వండి, ఇక్కడే మన కళ్ళ ముందు ఉద్యోగాలు చేసుకోవాలని కోరుకునే తల్లిదండ్రులకు కానివ్వండి, ఏం చెప్తారంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఆ ఇనిషియేటివ్ తీసుకుంటుంది అనుకోవచ్చు అంటారా? అంటే గవర్నమెంట్ రోల్ కొంత ఉంటుందండి, విద్యా సంస్థల రోల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే విద్యా సంస్థల్లో ఉన్నటువంటి అధ్యాపకులకి తగిన తర్ఫీదు గవర్నమెంట్ సపోర్ట్తో తీసుకోవాలి. ఆ దిశగా కూడా కొన్ని చర్యలు చేస్తున్నారు. అలాగే పేరెంట్స్ కూడా ఏం చేయాలంటే విద్యార్థులకి తమ ఎంచుకున్న రంగంలో పైకి వెళ్తానికి వారికి ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి. అంటే ఈ లెర్నింగ్ అనేది కంటిన్యూస్గా జరగాలి, నేర్చుకునే విధానాన్ని నేర్పాలి పిల్లలకి. ఎందుకంటే ప్రతి టెక్నాలజీకి ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, కొన్ని రోజులకి ఆ టెక్నాలజీ అవుట్డేటెడ్ అయిపోతుంది. కానీ ఒక విద్యార్థి కానీ ఒక వ్యక్తి కానీ లెర్నింగ్ దిశగా అడుగులు వేస్తే, సెల్ఫ్ లెర్నింగ్ మోడ్లో ఉంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏది వచ్చినా నేర్చుకునే తత్వం ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం వచ్చినా సరే సర్టిఫికేషన్స్ చేయాలి. ఇప్పుడు మన పిల్లల్ని మనం చాలామంది చూస్తున్నాం, వేరే కంట్రీస్లో వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారు. చేసిన ప్రతి సంవత్సరం వాళ్ళు కూడా ఇంకా చదువుతూనే ఉన్నారు. అంటే ఏదో ఒక సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళ యొక్క ప్రొఫైల్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. కాబట్టి వేరే దేశం మీద ఆధారపడకుండా భారతదేశంలోనే ఐటీ ప్రోడక్ట్స్ కానీ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్తో వచ్చే కొత్త సర్వీసెస్ కానీ మనం ఇక్కడ కనుక ప్రొవైడ్ చేస్తే, ఇప్పుడు గూగుల్ మొన్న వైజాగ్లో హైయెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ చేసింది. అంటే గూగుల్ చరిత్రలో, భారతదేశ చరిత్రలోనే అది వేరే కంట్రీలో ఒక ఫారిన్ కంపెనీ వచ్చి ఒక ఐటీ రంగంలో పెట్టిన ఎక్కువ మొత్తం విశాఖపట్నం రావడం కూడా మనకు అదృష్టం.
అంటే డేటా సెంటర్స్ వల్ల ఉపయోగం డైరెక్ట్గా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని కాదు అక్కడ. గూగుల్ లాంటి కంపెనీ అక్కడ ఉండటం వల్ల వాళ్ళ యొక్క వర్క్ కల్చర్ కానీ పని విధానం తెలుసుకోవచ్చు. అలాగే వేరే కంపెనీలకి కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ ప్రభుత్వం మీద కానీ స్టేట్ మీద కానీ ఇక్కడ ఉన్న యువత మీద కానీ. ఈ అందరు కలిసి పనిచేస్తే డెఫినెట్గా నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ భారతదేశం ముందుకెళ్తుందని నేను అనుకుంటున్నాను. సరే, నిన్న క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి మొత్తం డెమో ఇస్తున్న సీఎం గారిని చూసాం, దాదాపు 50,000 మంది విద్యార్థులతో. యాజ్ ఎ ఫ్యాకల్టీ మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్న విధానం కానివ్వండి, ఒక 10-20 ఏళ్ళు ముందుకెళ్ళి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితులు కానివ్వండి. అంటే గతంలో గూగుల్ కూడా ఆయన ఎగ్జాంపుల్ చెప్పారు. గూగుల్ కూడా ఒకప్పుడు ఒక స్టార్టప్ ఇది ఈ రోజున ఎంతగా విస్తరించింది. అలాగే క్వాంటమ్ వ్యాలీ కూడా రేపొద్దున రాబోతున్న మార్పుల గురించి సీఎం గారు చెప్తున్న విధానాలు. ఇప్పుడు మనకున్న పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఒక గూగులే కాదండి, అమెజాన్ కానీ యాపిల్ కానీ ఇవన్నీ కూడా ఒక స్టార్టప్ కింద స్టార్ట్ అయిన కంపెనీసే. ఈ రోజున అసలు ఒక యాపిల్ యొక్క ఇన్కమ్ తీసుకుంటే మన భారతదేశంలో ఉన్న ఎకానమీ ఎంత ఉంటుందో అంత లెక్క వచ్చేసింది అనమాట అది. సో యాక్చువల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ల వయసులో కూడా ఇంత కష్టపడి ఈ టెక్నాలజీ వైజ్గా ఉన్నారంటే కనుక కేవలం ఆయన బ్రెయిన్ చైల్డ్ ఏంటంటే ఏదో ఒక కొత్తదనం తీసుకురావాలి ఇక్కడికి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఒక కొత్త కంప్యూటింగ్ ఏదైనా తీసుకురావాలి, పిల్లలకి ఆ నైపుణ్యం పెంచాలి, వాళ్ళకి స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి జాబులు ఇక్కడే రావాలి. ఆ ఉద్దేశంతో ఆయన క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఏంటంటే మనకి రెగ్యులర్ కంప్యూటరు ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ చేస్తుంది 1 by 1. బట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఏంటంటే అన్ని విధాలుగా ప్రాసెస్ చేసి ఒకేసారి ప్రాసెస్ చేసి ఏది బెస్ట్ అన్నది మనకి తీసుకొస్తుంది అనమాట. ఏది బెస్ట్ అంటే ఒక దాంట్లో కాదు, అంటే మనకి విద్యలో కానివ్వండి, లేకపోతే పరిశోధనలో అవనివ్వండి, లేదా ఔషధాలు తయారు చేయడంలో ఉండండి, లేకపోతే క్లైమేట్ చేంజ్లో కానీ, లేకపోతే ఎన్విరాన్మెంట్లో కానీ, లేకపోతే ఎనర్జీలో కానీ వీటిలో కొత్తదనం తీసుకొచ్చి అది మనకి అందిపించుకోవడానికి ఏది బెస్ట్ అనేది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. అన్నీ ఒకేసారి ప్రాసెస్ చేసి బెస్ట్ అని మనకి ఐడెంటిఫై చేస్తుంది. అందుచేత క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది నూతనంగా మనకు వచ్చే టెక్నాలజీ అనమాట. ఇది ఈ టెక్నాలజీని మనకి ఈ యువత కనుక అందిపుచ్చుకుంటే కనుక, ఆ నైపుణ్యం కనుక పెంచుకుంటే కనుక ఇక్కడే చాలా జాబులు వస్తాయి అన్నమాట. మనం జనరల్గా ఆంధ్రప్రదేశ్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. ఆ సంకల్పం దిశగా ఏంటంటే ఇక్కడ క్వాంటము, అలాగే మనకు వైజాగ్లో ఏంటంటే మొత్తం సాఫ్ట్వేర్ హబ్ కింద తయారు చేసి గూగుల్ కూడా పెద్ద ఎత్తున ఏదంటే గూగుల్ ఎక్కడైతే అమెరికాలో పెట్టిందో సెకండ్ది పెద్ద లార్జెస్ట్ది పెట్టేది కూడా మన ఈ ఆంధ్రప్రదేశ్ రావడం, ఇండియాకి రావడం గొప్పే. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రావడం అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆ గవర్నమెంట్ యొక్క ఆలోచన తీరును బట్టి. సో స్టార్టప్ ఐడియాస్, కొత్తగా స్టార్టప్ ఐడియా వస్తే కనుక ఈ పిల్లలకి ఆ నైపుణ్యాన్ని పెంచడానికి చాలా కృషి చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా చాలా బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. ప్రీవియస్ గవర్నమెంట్ని విమర్శించడం కాకపోయినా కూడా గతంలో క్యాపిటల్ ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారన్న జోకులు ఉపయోగపైతే ఈ రోజున ఈ 2 yearsలోనే ఒక బ్రాండింగ్ అనేది క్రియేట్ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ గారు యువనాయకుడిగా ఆయన ఒక ఐటీ శాఖ మంత్రిగా గూగుల్ ఏఐతో ఒప్పందం కానివ్వండి, ఈ రోజున క్వాంటమ్ కంప్యూటింగ్ కానివ్వండి. సో ఇవన్నీ చూస్తుంటే ఒక ఫ్యాకల్టీగా మీ విద్యార్థులకి భవిష్యత్తులో రేపొద్దున ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళబోతున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే విద్యార్థులు చదువుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఉద్యోగానికి మనకి ఎప్పుడు కూడా హైదరాబాద్ మనం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏంటంటే హైదరాబాద్ వెళ్ళి చాలామంది చాలా బాగా సెటిల్ అయ్యారు. లాస్ట్ 5 years అనే కాదు, లాస్ట్ 10 yearsలో కూడా మనకి ఇక్కడ పూర్తిగా ఇక్కడ క్యాపిటల్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి అక్కడికి కూడా మనకి చెన్నై కానీ, బెంగళూరు కానీ, లేకపోతే హైదరాబాద్ కానీ వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. బట్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితిలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉండడం అనేది దురదృష్టకరమే. సో అట్లీస్ట్ ఇప్పుడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ ఒక దాన్ని నోటిఫికేషన్ చేసి మనకి ఇది క్యాపిటల్ అనేది వస్తుందని చెప్పేసి ఇవాళ కూడా న్యూస్లో చూశాను నేను. బట్ కాకపోతే ఇక క్యాపిటల్ ఎవరు మార్చకుండా, ఎలాంటి గవర్నమెంట్ వచ్చినా క్యాపిటల్ మార్చకుండా అమరావతిని ఒక నూతన రాజధాని కింద ఏంటంటే మనం ఈ ఆంధ్రప్రదేశ్కి ఆ రాజధాని అమరావతి అనేది క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా అది మార్చే విధంగా లేకుండా చేయగలిగితే కనుక కేంద్ర ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు తెలుపుకోవచ్చండి. బట్ ఎక్కడైనా సరే ఒక స్టేట్కి క్యాపిటల్ లేకపోతే కనుక చాలా దారుణం అండి. క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ అనేది కావాలా, అన్ని ఎకరాలు కావాలా అనేది వేరు. అది అన్ని హబ్బల కింద తయారు చేసి క్యాపిటల్లో కనుక ఒక్కొక్క సెక్టర్లో ఒక్కొక్క విధంగా పెరిగితే కనుక మొత్తం స్టార్టప్ కంపెనీస్ రానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ అవనివ్వండి, లేకపోతే ఎయిర్పోర్ట్ అవనివ్వండి, ఇంకోటి అన్నీ వస్తే కనుక ఆటోమేటిక్గా ఉపాధి అదే వస్తుందండి. ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు, నేను
అక్కడ తీసుకో సైబర్ సిటీస్ పెట్టాను అని చెప్పి అది ఏం పెట్టారు ఆయన ఒక టవర్ కట్టేటప్పటికి ఆ టవర్ కట్టించిన తర్వాత వచ్చిన కంపెనీల ద్వారా జనాలు ఎవరైతే వచ్చారో వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది ఆ ఏరియా అంతా కూడా. అలా ఇప్పుడు కొత్తగా మనకి అమరావతి అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది అనేది ఆశిస్తున్నాం గ్యారంటీగా. సో అలాగే వైజాగ్ అనేది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అయినా సరే మనకి సాఫ్ట్వేర్ హబ్ కింద రెడీ చేస్తే కనుక ఇంకా బాగుంటుంది, ఫ్యూచర్ అంతా కూడా చాలా బాగుంటుందని ఆలోచిస్తున్నామండి. Please subscribe to Leo News for more videos.